గాయ్స్ మీరు కూడా తిరుపతికి వెళ్దాం అనుకుంటారా? ఓన్లీ 500 రూపీస్‌లోనైతే వెళ్ళి రావచ్చు. ట్రైన్ టికెట్స్ అయితే చాలా అంటే చాలా లో ప్రైస్. ఓన్లీ 230 రూపీస్ మాత్రమే. ఏంటి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఇన్ని ట్రైన్స్ ఉన్నాయా? డైలీ ట్రైన్స్. మీరు కూడా చూస్తే చాలా షాక్ అయిపోతారు. అసలుకి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి టికెట్స్ ఎక్కడ తీసుకోవాలో తెలుసా? అయితే నేను చూపెడతా పద. నేను చెప్పే ఈ ట్రైన్లో మీరు వెళ్తే మాత్రం జనరల్ అయితే చాలా అంటే చాలా నీట్గానైతే సీట్లు ఉంటాయి కూర్చోడానికి. చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారు. ఇంత మంచి ట్రైన్ అయితే మీరు అస్సలు మిస్ చేసుకోరు. ఎందుకంటే ఇన్ని ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మన సికింద్రాబాద్ నుంచి తిరుపతికి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యశ్వంత్ రజాక్ 26. వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి మనం తిరుపతికి వెళ్తున్నాం అన్నమాట. సికింద్రాబాద్ టు తిరుపతికి వెళ్తున్నాము. మీకు ఫుల్ డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అసలుకి మనకి సికింద్రాబాద్ నుంచి తిరుపతి రైల్వే స్టేషన్ వరకు మనకి ట్రైన్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, మార్నింగ్ ఏమేమి ట్రైన్స్ ఉన్నాయి, ఈవినింగ్ ఏమేమి ట్రైన్స్ ఉన్నాయి, మనకి ఇంకా టికెట్స్ ఉంటాయి కదా, టికెట్ ప్రైజెస్ ఎంత ఉన్నాయి, మొత్తం మీకు అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఒకసారి అయితే రైల్వే స్టేషన్ చూడండి, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూడండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చేసి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఒకసారి చూడండి రైల్వే స్టేషన్ చూడండి ఒకసారి నీట్గా ఎంత నీట్గా కన్స్ట్రక్షన్ జరుగుతుందో. ఇప్పుడైతే మనము టికెట్ తీసుకోవడానికి అయితే లోపలికి వెళ్దాము. ఇప్పుడైతే మనం ఆ గేట్ నుంచి వెళ్దాం. మీకు గేట్ నెంబర్ కూడా మొత్తం క్లారిటీ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఏ గేట్ నెంబర్ నుంచి మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము అదంతా క్లారిటీ అయితే ముందుకెళ్ళిన తర్వాతనైతే చూపెడతాను. ఓకేనా అండి. ఫస్ట్ వచ్చేసి మనకి టికెట్ కౌంటర్ వచ్చేసి అక్కడ ఉంటుండే కదా ఫ్లాగ్ అవుట్ సైడ్. ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి మనకి అక్కడ టికెట్స్ ఇస్తున్నారు, బట్ మనం ఇక్కడ కూడా టికెట్స్ ఇస్తారనమాట. చూడండి మనకి ఇక్కడ ఒకటి బ్లూ కామ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలా. మనకి అక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బోర్డ్ అని కనిపిస్తుంది చూడు. ఇప్పుడైతే మనం అక్కడ బుకింగ్ ఆఫీస్ అని కనిపిస్తుంది చూడండి. ఇప్పుడైతే ఆ బుకింగ్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఆ గేట్ నెంబర్ వచ్చేసి ఏ గేట్ నెంబర్ అది కూడా దగ్గరికి వెళ్ళిన తర్వాతనైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది. మనకి తిరుపతికి ఏమేమి ట్రైన్స్ ఉన్నాయో అవన్నీ క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా, చాలా లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూడండి గైస్, ఇప్పుడైతే మనం ఆ ఫ్లాగ్ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చాము కదా. ఇప్పుడు వచ్చేసి మనం గేట్ నెంబర్ 2A దగ్గర ఉన్నాం చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా గేట్ నెంబర్ 2A. ఇది వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇప్పుడైతే మనం బుకింగ్ ఆఫీస్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మనము జనరల్ టికెట్ ప్రైస్ ఎంత ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం అక్కడికి వెళ్ళి మనం అయితే కనుక్కుందాం. ఇప్పుడు బుకింగ్ ఆఫీస్ దగ్గర టికెట్ ఎంత ఉందో, సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఎంత ఉందో కనుక్కుందాం ఒకసారి వెళ్ళి. చూడండి ఇక్కడ నుంచి చూడండి ఇప్పటిదాకానేమైతే మనం అక్కడ నుంచి లోపలికి వచ్చినాం కదా. లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ తీసుకోవాలి. రైట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి జనరల్ టికెట్స్ కౌంటర్ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి మనకి జనరల్ టికెట్స్ అయితే ఇస్తాను. ఇప్పుడే నేను జస్ట్ జనరల్ టికెట్ తీసుకున్నాను. మనకి టికెట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 230 రూపీస్ పడింది. సికింద్రాబాద్ టు తిరుపతి 230 రూపీస్ పడింది చూడండిగా. ఇప్పుడైతే మనం ట్రైన్ కోసం అయితే ట్రైన్ టైమింగ్స్ అవన్నీ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ టైం తిరుపతికి వచ్చినా ఏ ప్లేసెస్కి వెళ్ళినా సరే మనం సికింద్రాబాద్ దగ్గర అయితే ఇక్కడ కౌంటర్ ఉంది కదా, కౌంటర్ ఆపోజిట్లోనే మనకి ఇక్కడ ఒక స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఈ స్క్రీన్లో అయితే మనకి క్లారిటీ అయితే మనకి ఇస్తున్నారు. ఏమేమి ట్రైన్స్ ఎక్కడ ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి, టైమింగ్స్ అవన్నీ మనకి ఇక్కడ ఇస్తున్నారు చూడండి. చార్మినార్ ఎక్స్ప్రెస్, పద్మావతి ఎక్స్ప్రెస్, ఇవన్నీ మనకి కరెక్ట్ టైమింగ్స్ అయితే ఇక్కడ ఇస్తున్నారు. మీరు అసలు టెన్షన్ పడకండి, ఓకేనా. మీరు అసలు కన్ఫ్యూజ్ కాకండి. స్క్రీన్లో చూసి మీరైతే ప్లాట్ఫామ్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. ట్రైన్ ఎక్కడ వస్తుందో క్లారిటీ అయితే మనకి ఇక్కడ ఇస్తారు. ఫస్ట్ వచ్చేసి ట్రైన్ నెంబర్, ట్రైన్ నేమ్, ఇక్కడ వచ్చేసి టైం వచ్చేసి ఎక్స్పెక్ట్ టైం అంటే 5 minutes 10 minutes లేట్ కావచ్చు ట్రైన్స్కి. ఇక్కడ మనకి టైమింగ్స్ ఇస్తారు. ఇక్కడైతే ప్లాట్ఫామ్స్ ఇస్తారు చూడండి మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గరికి అయితే వచ్చేసినాము. లోపలికి ఎంటర్ అయిపోయినా మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ట్రైన్ వచ్చేసి 7 Hills ట్రైను. ఇది ట్రైన్ వచ్చేసి ఇప్పుడు మనకి 5:40కి ఉంది సికింద్రాబాద్ నుంచి. చూద్దాము ఏ ప్లాట్ఫామ్ నెంబర్లో వస్తుందో. మనకైతే కన్ఫామ్ లేదు, ఎందుకంటే 5 to 10 minutesలో తెలుస్తుంది ఏ ప్లాట్ఫామ్ దగ్గరికి వస్తుందో. ఇప్పుడైతే మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. చూద్దాం ఎప్పుడు ట్రైన్ టైమింగ్స్ అవన్నీ చూద్దాం, ఓకేనా. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి డైలీ ట్రైన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ 2:25కి అయితే ఉన్నది శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ వచ్చేసి 20629. సెకండ్ ట్రైన్ వచ్చేసి రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ వచ్చేసి 12794. ఈవినింగ్ 5:15కి అయితే సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది తిరుపతికి. థర్డ్ ట్రైన్ వచ్చేసి నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈవినింగ్ అయితే 6:10కి స్టార్ట్ అవుతుంది సికింద్రాబాద్ నుంచి తిరుపతికి. ట్రైన్ నెంబర్ వచ్చేసి 12734. ఫోర్త్ ట్రైన్ వచ్చేసి పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈవినింగ్ వచ్చేసి 6:40కి స్టార్ట్ అవుతుంది సికింద్రాబాద్ నుంచి. ట్రైన్ నెంబర్ వచ్చేసి 12764. గైస్ చూడండి నేనైతే ఇప్పుడు రాయలసీమ ట్రైన్ ఎక్కేస్తాను. ఎందుకంటే రాయలసీమ వచ్చేసి డైలీ ట్రైన్ అనమాట. ఈరోజు సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట జనరల్లో. ఇప్పుడు చూపెడతా చూడండి, మొత్తం ఖాళీ ఉంది ట్రైన్ వచ్చేసి.
చూడండి మొత్తం జనరల్ వచ్చేసి ఖాళీగా ఉంది, అందుకోసమే నేను జనరల్ ఎక్కేసాను. గైస్ ఈ రాయలసీమ ట్రైన్ వచ్చేసి డైలీ ట్రైన్ అనమాట. మీకు ట్రైన్ నెంబర్ అదంతా మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తా చూడండి. గైస్ మీరు కూడా తిరుపతికి వెళ్దాం అనుకుంటే నేను చెప్పిన ట్రైన్స్ అయితే తప్పకుండా వెళ్ళండి, ఎందుకంటే జనరల్ వచ్చేసి డైలీ ఖాళీగా ఉంటాయన్నమాట. మంచిగా వెళ్ళండి తొందరగా, ఇట్లా మంచిగా కూర్చోవచ్చు ఇక్కడ అయితే, లేకపోతే ఫుల్ అయిపోతుంది. ఆ ట్రైన్ వచ్చే టైం కన్నా ముందే ఒక 5 to 10 minutes ముందు ఉంటే మీకైతే పక్కా సీట్లు అయితే దొరుకుతాయి, లేకపోతే నిలబడాల్సి వస్తుంది జనరల్లో. ఎవరైతే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్దాం అనుకుంటారో మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే ఇంత మంచి ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఇయ్యారు ట్రైన్ గురించి అయితే. ఈ వీడియో తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చాలా మంది వచ్చేసి సికింద్రాబాద్ నుంచి రేణిగుంట్ల కన్నా అయితే ప్రతి ఒక్కరు దిగిపోతారు. రేణిగుంట్ల నుంచి తిరుపతి వచ్చేసి నార్మల్గా ఒక 3 to 4 kilometers ఉంటుంది అంతే, ఏం కాదు. రేణిగుంట్ల దిగినా పర్లేదు, తిరుపతిలో దిగినా పర్లేదు. రేణిగుంట్ల దిగి అవుట్ సైడ్ వెళ్ళిన తర్వాత మనకైతే ఆటోస్ ఉంటాయి, వాళ్ళు వచ్చేసి 50 to 60 rupees అయితే ఛార్జ్ చేస్తారు. ఏం పర్లేదు, రేణిగుంట నుంచి తిరుపతి కూడా వెళ్ళొచ్చు, లేకపోతే డైరెక్ట్ ట్రైన్ మీకు తిరుపతికి ఉన్నా కూడా తిరుపతి నుంచి అయితే వెళ్ళొచ్చు. తిరుపతి నుంచి అయితే నార్మల్గా వచ్చేసి ఒక 500 meters ఉంటుంది అంతే. గైస్ ఫైనలీ వీఆర్ ఇన్ తిరుపతి. జస్ట్ ఇప్పుడే ఎగ్జాక్ట్ 6:15కి తిరుపతికి తీసుకొస్తా అని చెప్పారు కదా, ఎగ్జాక్ట్ 6:15కి తిరుపతికి వచ్చేస్తాం. చూడండి టైం కూడా 6:15 అవుతుంది. గైస్ ఫైనలీ ఇన్ తిరుపతి. చూడండి టైం లేట్ అస్సలకి కాలేదు, కరెక్ట్ టైంకి తిరుపతికి వచ్చేసినాము. చూడండి తిరుపతి చూపెడతా. గైస్ వీఆర్ ఇన్ ఫైనలీ తిరుపతి రైల్వే స్టేషన్. చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రెష్ అప్ అయిపోదాం. ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ బ్లాగ్లో ఏం చూపెడతానంటే, మనము శ్రీవారి దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలా, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో మొత్తం మీకు క్లారిటీ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఓకేనా. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి మీకు మొత్తం క్లారిటీ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మనం దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలా, పైకి వెళ్ళిన తర్వాత రూమ్స్ ఎలా తీసుకోవాలా, అవన్నీ క్లారిటీ అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. మనమైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోదాం.